ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా ఎలా ఉన్నదండి? ఆయనది ఆరుద్ర నక్షత్రం, కన్యా లగ్నం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో చంద్రుడి హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ సుప్రసిద్ధ జ్యోతిష శాస్త్రవేత్తలు కృష్ణసుధి గారు. కొన్ని వేల జాతకాలు చూసి వాళ్ళ జీవితాలను గైడ్ చేసి వాళ్ళను విజయ తీరాలకు నడిపించిన ఒక గొప్ప అనుభవం, అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పండితుడు ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని మనం స్వాగతించడం అన్నది మన బాధ్యత. నమస్కారం. నమస్కారం సుధి గారు, నమస్కారం. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ ప్రజ్ఞా పాఠవాలు మీ డైరెక్ట్గానే కాకుండా మీ గురించి చాలామంది మాట్లాడిగా కూడా మీ గురించి చెప్పుకోవడం కూడా విన్నవాడిని నేను. కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది ఈ సందర్భంలో ప్రివిలేజ్గా భావిస్తున్నానండి. ఇన్ జనరల్గా అంటే ఇలాంటి టైంలో కూర్చుని మీలాంటి పండితులతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ టాపిక్స్ మీద మాట్లాడాలనే ఎవరికైనా ఉత్సుకతగా ఉంటుంది. అదే ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి జరుగుతున్న చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్క యాస్ట్రాలజర్ రీడింగు ఒక్కొక్కలాగా, ఒకళ్ళ రీడింగ్తో ఒకళ్ళకి అసలు పొంతన ఉండట్లేదు. జాతకం అన్నది కామన్ కదా, మారదు. ఇప్పుడు మీరు చూసినా ఇంకొకరు చూసినా జాతకం అన్నది మారిపోదు కదా. బట్ రీడింగ్స్ మాత్రం డిఫరెంట్గా వస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? మహర్షిణాం మతయశ్చ భిన్న. మహర్షుల మధ్యలో కూడా మహర్షులు గొప్ప తపస్సంపన్నులు. అసలు స్పర్ధయా వర్ధతే విద్య. ఈ రెండు ఎందుకంటే మొట్టమొదటి మీరు గమనించండి, వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎదురో కొట్టుకున్నారు. దానివల్ల సమాజానికి మేలు జరగాలనే తావత్రం ఇద్దరిలోనూ ఉండేది. అలానే వచ్చేసి ఒక విద్య, నా దగ్గర ఉన్న సామర్థ్యం, నా దగ్గర ఉన్న పట్టుదల, అలానే ఇంకో వ్యక్తి దగ్గర ఉన్నది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది అనంతం. నాకంతా తెలుసు అని చెప్పుకునేవాడు మూర్ఖుడు జ్యోతిష్ శాస్త్రం. ఎందుకంటే పెద్ద మహాసముద్రంలో నీళ్ళన్నీ తాగడానికి మనం ఎవరో అగస్త్యములం కాదు. అగస్త్యుడు మొత్తం ఉపాసన పెట్టాడు కాబట్టి ఆయన సముద్రం మొత్తం ఖాళీ చేయగలిగాడు. మనం ఎవరో అంత గొప్ప ఎవరం కాదు. ఎందుకంటే మనం ఒక విధానంలో ఆలోచిస్తున్నాం. మనిషి మేధస్సు, దానికి ఎన్నో రకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆలోచన, ఇప్పుడు నేనున్నాను, నాగేంద్ర కుమార్ గారు తెలిసిన ఆయన, అయ్యో ఆయనకి ఏదైనా మంచి జరగాలనే తాపత్రయంతో ఆలోచించి, ఒక ఆయన ఇంకొక ఆయన తెలిసిన ఆయనకు మంచి కోరుతాడు. ఇలా ఏంటంటే రాజకీయ పార్టీలకు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు జోడించి శాస్త్రం అనేది ఖచ్చితమైన నిర్దిష్టంగా శాస్త్రం ప్రకారం ఆలోచించేవాడు. అందులో ఇక్కడ మాట్లాడేటప్పుడు మీరు ఇందాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అన్నారు. చంద్రబాబు గారి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? అలానే తెలుగుదేశం పార్టీ
అవి వైఎస్ఆర్సీపీ. ఈ రెండిటికి రాశి ఒకటే అవుతుంది. ఒకటే రాశి. ఒకటే రాశి. 2 వృషభ రాశిలోనే స్టార్ట్ చేసిన పార్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏ బేసిస్లో, ఎందుకంటే అండి అంతకుముందు ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఇంకొక పండితుడు దాన్ని ఖండిస్తాడు, లేదంటే పండితుడు ఆ విశ్లేషణకు సమాధానం అడుగుతాడు. మనం సమాధానం చెప్పాల్సి వస్తేనే భయం ఉండేది చదువుకున్న వ్యక్తుల్లో కూడా. ఎంత గొప్ప చదువుకున్న వ్యక్తి అయినా సరే ముందు ఒక విశ్లేషణ చేయాలంటే తనకున్నటువంటి సామర్థ్యాన్ని 1-2 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడేటప్పుడు దాన్ని చాలా వచ్చేసి జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనించినట్లయితే చాలామంది మళ్ళీ ఉన్న ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. అతి తక్కువ మంది మాత్రం ప్రభుత్వం మార్పు తథ్యం అని చెప్పి మాట్లాడారు. కానీ మా అదృష్టమో దురదృష్టమో చాలామంది మీడియాలు ఎవరైతే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందో వాళ్ళనే హైలైట్ చేసినాయి. తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళు వచ్చి పాపం సభాముఖంగాను కొన్ని ఛానల్స్ ముఖంగాను మేము తప్పు చెప్పాం, మా గురువుగారు వద్దన్నా కూడా ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది, చెప్పిన దానికి ఇప్పుడు నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పుకునే స్థాయికి అవును వెళ్ళారు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మాట్లాడినప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అవునండి. మన యొక్క సొంత అభిప్రాయము, సొంత ఉన్నటువంటి భావనలో శాస్త్రంలో జోడించేసరికి అభిప్రాయాలు తేడా వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా చూడండి, చాలామంది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కంటే కూడా చంద్రబాబుకి అనుకూలమైనటువంటి వాదన చెప్పారు. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే పరిస్థితి మారిన తర్వాత కారణాలు విశ్లేషణ చేయడం కష్టం, కానీ జరగక ముందు దాని గురించి విశ్లేషణ చేయటం చాలా గొప్ప విషయం. గొప్ప విషయం కదండి, ముందు చెప్పడమే కదా. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం తాలూకా మెయిన్ గమనికే అది కదా. తప్పండి, జ్యోతిష్ శాస్త్రం ఉద్దేశం అది కాదు. ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషినః కోవక్తా తారతమ్యస్య తమేకం వేదసం విన. అంటే ఫలాలు గ్రహచారాలను బట్టి సూచన మాత్రం చేయటం జ్యోతిష్యుడి యొక్క విధి. సూచనం ఫలాని గ్రహచారం సూచయంతి మనీషినః, ఖచ్చితంగా తెలిసింది బ్రహ్మకి. ఇంకొక మాట చెప్తాను, ఇది ఎలానే నిర్దిష్టంగా జరుగుతుంది అన్నప్పుడు పరిహారం చేయడంలో అర్థమేముంది? ఒక ఆయన వచ్చాడండి, ఆయనకు ఒక ఏదో గండమో కొంచెం ఇబ్బందో ఉన్నది, దాంతో ఈ గ్రహానికి శాంతి చేయండి, ఈ రత్నం పెట్టుకోండి, ఇలాంటి ఈ పూజ చేయండి, ఇలాంటి ఈ క్షేత్రానికి వెళ్ళండి, ఇన్ని రకాలు చెప్తున్నాం. అంటే ఏదో రకమైనటువంటి మార్గంతో ఆ సమస్యను అధిగమించవచ్చు, అవకాశం ఉంది, 100% ఉంది. మార్కండేయుడికి అదే ఉదాహరణ. 8 ఏళ్ళకు చనిపోవాల్సిన బాలుడు చిరంజీవిగా మారాడు. ఎలా సాధ్యపడింది అంటే జ్యోతిష్యం అనేది దాన్ని నువ్వు గనక ఒక సాధనంగా మలుచుకుంటే అసాధ్యాలు కూడా సుసాధ్యం చేయొచ్చు. సాధనం కన్నా ఇప్పుడు వృత్తిగా మారిపోయింది కదండి. వృత్తితో పాటు వృత్తి చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. వరాహమీరుడు కానీ కాళిదాస్ కానీ, వరాహమీరుడు ఒకటే మాట అన్నాడు, చనిపోతాడు ఈ పిల్లగాడు అని చెప్పని రాజు కొడుకుని. మిగతా అందరూ ఆ యోగం ఉంది, ఈ యోగం ఉంది అంటే పంది చేత చంపబడతాడు అన్నాడు కాబట్టి వరాహమీరుడు అయ్యాడు. పంది బొమ్మ మీద పడి చనిపోయాడు. వరాహ ఛత్రం ఆ రాజుది, ఆ ఛత్రానికి సంబంధించినటువంటి కోట మీద ఆడుకుంటున్నప్పుడు ఆ బొమ్మ లాంటి మీద పడి చనిపోయాడు. అంటే ఆయన చెప్పిన ఫలితం వచ్చింది, జీవించిన పంది కాకుండా పంది ప్రతిరూపంలో ఉన్న దానివల్ల చనిపోయాడు. దానివల్ల వరాహమీరుడు అన్నాడు. మిహిరాచార్యుడు వరాహమీరుడు అయ్యాడు. ఇదేంటంటే అండి, మీకు కాలాన్ని గమనించినప్పుడు దీంట్లో చాలా లోతైనటువంటి విశ్లేషణలు జరగాలి. లగ్నం, హోరం, ద్రేక్కాణం, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, త్రింశదంశకానం అంటున్నాం. అంటే మీకు షష్యాంశాల దాకా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని షష్యాంశ దాకా వెళ్ళి పరిశీలన చేసేటువంటి జ్యోతిషులు ఎంతమంది ఉన్నారు? ఇన్ని రకాలైనటువంటి లెక్కలు వేసినా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య చెప్పి ఈ సంఖ్య ద్వారా ఈ సంఖ్యాపరమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పడం అనేది ఎంత సంక్లిష్టమైనటువంటి విశ్లేషణ ఉంటే కానీ సాధ్యపడుతుంది. అవునండి. మీరు గమనిస్తే ఫలానా వ్యక్తి ఇన్ని ఓట్లతో ఓడిపోతాడు, ఫలానా వ్యక్తికి ఇన్ని ఓట్లు వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి. అక్కడ పార్టీని నడిపే నాయకుడా ఆధారం, లేదు కంటెస్ట్ చేసిన వ్యక్తుల యొక్క జన్మజాతకాల, ఆ పార్టీ జాతకమా, అప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులు గోచారమా, ఇవన్నీ లేకుండా ఊరికే నోటుకొచ్చిన మాట మాట్లాడుతున్నారు చెప్తే చాలామంది జ్యోతిష్యులు. ఒక బాధ్యతగా ఆలోచించి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో ఈ రకమైనటువంటి గ్రహ ప్రభావాలు అధికంగా ఉన్నాయి, ఈ స్వభావం అధికంగా ప్రభావితం చూపెడుతున్నది. అంటే నేచరు, సృష్టి అనేది పంచభూతాలతో నడుస్తుంది. అగ్ని, వాయువు, జలం, ఈ ఆకాశం, పృథివీ. ఈ స్వభావాల్లో ఏ స్వభావం బలీయమైంది, ఏ వ్యక్తి జాతకాల్లో ఏ స్వభావమైనటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తికి అనుకూలతలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ వ్యక్తే
180 సీట్లతో గెలుస్తాడు, 150 సీట్లతో గెలుస్తాడని చెప్పడానికి ఎక్కడుంది? అంటే సీట్లు లెక్క పెట్టి చెప్పడం అన్నది చాలా ఎలా? ఇప్పుడు శాస్త్రం అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు ఇందాక అన్నారు, ఒకటికి ఒకటి కూడితే 2 రావాలి. మా దగ్గర 3 వస్తుందని ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన మా దగ్గర 5 వస్తుందని మాట్లాడతారు. మరి అదే అవి ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ దీని మీద ఎవరి యొక్క ఒక రకమైన నిర్దిష్టమైనటువంటి విధానం కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి దీని మీద పరిశీలన కానీ, ఒక స్టడీ కానీ లేదు. లేకుండానే చెప్పేస్తున్నారండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతకుముందు కొన్ని ప్రభుత్వాలు ఈ జ్యోతిష్యాన్ని ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ కింద నడిపి ఇప్పుడు దాన్ని కూడా గాలికి వదిలేసినాయి. ఏదో యూనివర్సిటీలో ఎంఏగా కొంత చోట్ల ఉంది కానివ్వండి, ఒక నిర్దిష్టమైన సబ్జెక్టుగా కనుక గణించినప్పుడు, ఎందుకంటే కృష్ణమూర్తి పద్ధతిలో ఉందండి, మీకు ద్రైకాణం ప్రకారం చేసుకొని దాని ప్రకారం కొన్ని విశ్లేషణలు చేసిన తర్వాత కొంతవరకు నిర్ణయించవచ్చు. అంతేగాని అది డెసిమిల్స్తో సహా ఇవన్నీ అది కూడా చెప్పిన కృష్ణమూర్తి గారు దాని పద్ధతిని ఎవరైతే ఆయన తీసుకొచ్చాడో ఆయన ఇది వేదాంగ జ్యోతిషం స్టెల్లార్ ఆస్ట్రాలజీ అని చెప్పాడు. అది కూడా చెప్పి ఆయనకి ఏంటి, ఆయనకి బలీయమైనటువంటి ఉపాసన ఉంది, ఉచ్చిష్ట గణపతి ఉపాసన ద్వారా ఆయన సాధించాడు. మొన్న గత ఎన్నికల్లో నేను ఒక వ్యక్తితో ఇలానే ఒక ఇంటరాక్షన్ అయింది. ఆయన జ్యోతిష్యుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇన్ని ఓట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి ఈ పార్టీకి, 118 సీట్లు ఖచ్చితంగా ఈ పార్టీకి వస్తాయని చెప్పి మాట్లాడితే, ఎలా చెప్తున్నారండి మీరు? ఏదైనా నేను జ్యోతిషంలో ఒక లెక్చరర్గా పనిచేసిన వాడిని, ఎంఏ నుంచే తెలుసండి నాకు, అదే చేసిన వాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో ఎలా అండి సాధ్యం, ఇక్కడ దీనికి ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందంటే నాకు అమ్మవారు చెప్పింది. దానికి ఏం చెబుతాం? అమ్మవారు చెప్పిందంటే ఇంకేం చెప్తాం? ఇప్పుడు జ్యోతిషంతో మాట్లాడేటప్పుడు జ్యోతిషమే మాట్లాడాలి. దాని ప్రకారం విశ్లేషణ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి జాతకంలో ఈ బలీయమైన యోగం వల్ల ఈ పరిస్థితులు, ఈ గ్రహం ఇక్కడ ఉండటం వల్ల ఇలాంటి స్థితిగతులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ వ్యక్తికి అనుకూలమైన కాలం, ఈ వ్యక్తికి ప్రతికూలమైన కాలం, అది ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉన్నది. కానీ ఇన్నే వస్తాయి, ఇంత నెంబరే సాధ్యపడుతుంది, ఖచ్చితంగా నేను లెక్కేసి పెట్టాను, ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాట్లాడే విధానం ఉంది చూసారా, అది జ్యోతిష్యాన్ని ఆసరాగా చేసుకొని రేపొద్దున జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టించేదానికి వాళ్ళు చేసేటువంటి ప్రిడిక్షన్స్ దోహదపడతాయి తప్పితే జ్యోతిష్యానికి ఉపయోగపడేవి కాదు. ఇప్పుడు మరి అందుకే కదండి సమాజంలో చాలామంది జ్యోతిష్యాన్ని ఏమో ఎక్సెక్కం చేయడం కానీ, లేకపోతే కామెడీ చేయడం కానీ, లేకపోతే కంప్లీట్గా దాన్ని కండెమ్ చేయడం కానీ, అసలు ఇది శాస్త్రమే కాదు, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి లేకపోతే మనుషుల తాలూకా వీక్నెస్ని అడ్డు పెట్టుకుని పూజలని, ఇంకోటని, హోమాలని, ఇలాంటి మాటలు రావడానికి ప్రధానంగా ఇలాంటి ప్రిడిక్షన్స్ మాధ్యమాల్లోకి వచ్చి చెప్పడం, అవి తర్వాత మళ్ళీ తారుమారు అవడం, తలకిందులు అవడం, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి కదా. ఎప్పుడైతే ఒక పరిధి దాటి మనం వ్యవహరించామో, ఆ వ్యవహరించిన దానికి తప్పనిసరిగా ఏదో రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. జ్యోతిష్యానికి ఒక పరిధి ఉందండి. జ్యోతిష్ శాస్త్రం ఏమిటి అంటే, నిజంగా సూర్యచంద్రులు ఎంత యథార్థమో జ్యోతిష్యం అంత యథార్థం. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ వ్యక్తి జాతకాన్ని నిర్ణయించినప్పుడు ఈ వ్యక్తి వచ్చేసేసి ఇదే పని చేస్తాడు, ఇంతే సంపాదిస్తాడు అని ఎక్కడా జ్యోతిష్యంలో పరిధులు చెప్పలా. అలా చెప్పి ఉన్నట్టయితే మనిషి యొక్క మేధస్సు కానీ, కృషిని కానీ దానికి ఏమీ అర్థం లేనిదిగా అయిపోతుంది. మీరు మామూలు పూజలు చేసేటప్పుడు తారాబలం, చంద్రబలం, విద్యాబలం, దైవబలం అని చెప్పి 4 బలాలు చెప్తుంటారు. తారాబలం, చంద్రబలం గ్రహబలాలు అయితే, విద్యాబలం, దైవబలం నీ స్వయం కృషి, నీ యొక్క ప్రయత్నం. అంటే సగం నీ ప్రయత్నం, సగం విధి. అంతే విధే పూర్తిగా దాన్ని ఆక్యుపై చేయదు. ఒక వ్యక్తి జాతకంలో ఉండి మనం చూసినప్పుడే పుట్టినప్పుడే జాతక చక్రం తీసుకొని ఆ వ్యక్తి జాతకంలో లెక్కలు కట్టేసేసి 82 సంవత్సరాల పైన ఆయుర్దాయం అని నిర్ణయం చేశారు. ఆ వ్యక్తి జీవన విధానంలో అసలు చెయ్యనంత వ్యసనాలకు లోనైపోయి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి 55 ఏళ్ళకో 56 ఏళ్ళకో చనిపోయాడు అనుకోండి. అప్పుడు జ్యోతిషాన్ని తప్పుపడతామా? ఆ వ్యక్తిని తప్పుపడతామా? చెప్పిన వ్యక్తి తప్పు కదా. మరి ఈ వ్యసనాలు అవన్నీ కూడా జాతకంలో ఉంటాయి, అవి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. పుట్టినప్పుడు జాతక కుండలు వేసేటప్పుడు ఏం చూస్తాం? ఆ వ్యక్తికి ఉన్నటువంటి గ్రహబలాలు చూస్తాం. మరి గోచారాలు, నిత్యం మారేటువంటి గ్రహాలు, తర్వాత అంటే గ్రహాల్లో ఇంకో కొన్ని ఉన్నాయండి. గ్రహస్థితిగతులు కాకుండా యోగిని శక్తి ఉంటుంది, శూలిని శక్తి. ఇప్పుడు నవగ్రహాలు ఒకటే అన్నీ శాసిస్తున్నాయా? నవగ్రహాల పైన నక్షత్ర మండలం ఉంది, నక్షత్ర మండలం పైన దేవతా మండలం ఉంది. కర్మ అనేది ఎన్ని చోట్ల పనిచేస్తుంది? నువ్వు చేసిన కర్మ ఎక్కడికి పోతుంది? నువ్వు 10 మందిని పీడించావు, అది నిన్ను పీడించుతా తిరిగి మళ్ళీ 10 మందికి మంచి చేసావు. ఎందుకంటే ఈ దేశం గమనించండి, గాంధీ లాంటి వాడిని, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని చంపేసిన దేశం ఇది. మంచి చేశారో చెడు చేశారో తర్వాత మాట్లాడుకుందాం కొన్ని. కానీ
నిర్దాక్షిణ్యంగా చంపేసిన దేశం ఇది. గాంధీని చంపింది, ఇందిరాగాంధీని చంపింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ కర్మ ఎక్కడికి పోతున్నా కర్మ అంతా? నీ వల్ల బాధపడ్డాడు, నీ వల్ల ఆనందపడ్డాడు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు. అదే ఎన్నికలే ఎన్నికలు అనుకోండి, ఇంకో పరిస్థితి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు 2 సార్లు ఇబ్బంది పడ్డాడు. ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఇంకోసారి ఇబ్బంది పడ్డాడు. కుటుంబంలో కాబట్టి సర్దుకున్నారు అనుకున్నాం. ఫస్ట్ జరిగిన దానికి ఒకే వ్యక్తి జాతకంలో ఇలా ఎందుకు జరిగింది 2-3 సార్లు? గోచారం ప్రభావం అండి. గోచార ప్రభావం కొంత ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ వ్యక్తి జాతకంలో నిర్దిష్టంగా ఆ వ్యక్తి ఉన్నటువంటి బలీయమైన యోగంతో ఎవరైనా నా ముందు అంత గొప్పవాళ్ళు కాదనే భావన ఆయనలో ఉండటం కూడా కావచ్చుగా కారణం. అయి ఉండొచ్చు. కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే పరిస్థితులు, ఆయన కూడా ఓడించబడ్డాడుగా ఒక సందర్భంలో. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఆయన వ్యక్తి సంబంధించిన గోచార స్థితిగతులు ఉంటాయి. మీకు గమనిస్తూ ఉంటే, గుర్తుండి ఉంటే కనుక అప్పుడు ఆయనకి షష్ఠ లగ్నంలో ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తం పెట్టాడు ఒక పెద్ద ఆయన. అది ఉపచయం అన్నాడు, నేను శత్రువు అన్నాను. షష్ఠస్థానం శత్రుస్థానం, రోగస్థానం రుణస్థానం. అలానే ఉపచయాల్లో 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు అవుతుంది. దాంట్లో 6వ లగ్నాన్ని జన్మలగ్నానికి ఏ విధంగా దానికి దోహదకారం అవుతుంది? స్థిరత్వానికి కానీ అభివృద్ధికి కానీ పతనానికి దారితీసింది. పెద్ద జ్యోతిష్యుడే. అంటే అక్కడ ఏంటంటే ఆయన ముహూర్తం పెట్టాడు కాబట్టి ఇది జరిగింది. ఆయన అప్లికేషన్లో తప్పు, సైన్స్ ఏం తప్పు చెప్పదు కదండి. అప్లికేషన్ రాంగ్. మీ అప్లికేషన్ రాంగ్ ఉన్నప్పుడు శాస్త్రాన్ని ఎట్లా నిందిస్తారు మీరు? ఇప్పుడు మొన్న గత 2014లో చంద్రబాబు గారు వచ్చారు, ఇక్కడ కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు పుష్యమి నక్షత్రంలో ప్రమాణ స్వీకారం చేశాడు. చంద్రబాబు గారు వేరే నక్షత్రంలో రాత్రి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. జ్యోతిర్విద్యాభరణం అని చెప్పి ఒక గ్రంథం ఉంది. దాని ప్రకారం రాత్రి కూడా రాజు అధికారాన్ని తీసుకోకూడదు. ఓకే. ఇక్కడ కేసీఆర్ 2వసారి పవర్ రిటైన్ అయ్యింది, అక్కడ ఎందుకు అవ్వలేదు? పుష్కర యోగం అని ఉంటుంది. ద్విపుష్కర యోగం, త్రిపుష్కర యోగం. ఒక వ్యక్తి రాజు అధికారానికి వెళ్తున్నాడు, మళ్ళీ అధికారం సంపాదించాలంటే ద్విపుష్కర యోగం కానీ త్రిపుష్కర యోగంలో కానీ పెట్టుకుంటే, త్రిపుష్కర యోగంలో ఏం జరుగుతుందంటే వ్యక్తి 3 సార్లు అదే పరిస్థితుల్లో అభివృద్ధి చూస్తాడు. ఒక వ్యక్తి త్రిపుష్కర యోగం ముహూర్తం పెట్టాం, దాంట్లో ఆ వ్యక్తి పదవి తీసుకున్నాడు, 3 సార్లు పదవి దిగి అదే తను 3 సార్లు పదవి పొందుకుంటూ వెళ్తాడు. దీనికంటే డెవలప్మెంట్ అవుతాడు, దీనికంటే ఉన్నతమైన పదవిలోకి వెళ్తాడు. అంతే కదా. 3 సార్లు అధికారంలోకి రాడు అంటే. అలానే 2 సార్లు పదవి పొందిన వాళ్ళు మనం చూసాంగా తెలంగాణలో కేసీఆర్ గారు. అవును. పుష్యమి నక్షత్రం ప్రమాణ స్వీకారం, పుష్యమి నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం కానీ దాంట్లో పుష్యమిలో కానీ పునర్వసులో కానీ ఏదైనా పని చేస్తే అది రిపీట్ అవుతుందండి. అందుకని పెళ్లికి అవి పనికిరా ఉండడం. పుష్యే పునర్వసు సాపత్ని ప్రధ అని చెప్పి ఉంటుంది, సవతి పౌరు వస్తుందని చెప్పేసి. అందుకని పెళ్లికి తప్పితే మిగతా అన్నిటికీ మంచి నక్షత్రాలు అంటాం. అదేలేండి. అంటే ఏ నక్షత్రంలో మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఏంటంటే నిర్దిష్టంగా నిర్ణయించుకొని వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందరూ ఇవాళ దాన్ని తూచా తప్పకుండా పాటించడం ఉన్న దేశకాల పరిస్థితుల్లో సాధ్యం అవటం లేదు. కానీ పగలు చేయాల్సిన ప్రమాణ స్వీకారాన్ని రాత్రిపూట చేసి, లేకుంటే పగలు చేయాల్సిన పని రాత్రిపూట చేయాల్సిన పనులు అయితే అస్తవ్యస్తమైన వ్యవస్థ అవుతుందిగా. అంతేగా. ఇవాళ మీరు గమనించండి, రాజకీయాల్లో నిజంగా గెలిచిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నారా? పదవిలోకి వచ్చి వాళ్ళు ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఆ డబ్బులు తిరిగి రాకపోతే ఎంతమంది నా తర్వాత ఎలక్షన్లు అంటే భయపడి మానేస్తున్నారో తెలుసా? అది మీకే తెలియాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో ఉన్న యోగంతో పాటు అదేలేండి, ఇవన్నీ ఎందుకు ప్రభావితం చేయట్లేదు అంటున్నాను. అన్నీ చేస్తున్నాయి. 1,00,000 కారణాలు ఉన్నాయి వాటికి. ఇప్పుడు కానీ మన జ్యోతిష్యుడిగా మాకు సంబంధించిన వ్యక్తులకు ఉండే బాధ్యత ఏంటంటే ఏది సమాజ హితమైంది, ఏది సమాజానికి. ఎందుకనే వృత్తి కూడా మనం చేసేటువంటి బ్రాహ్మణ వృత్తిలో ఉన్న వాళ్ళని పురోహితం అంటాం. పురహితం, నలుగురు మంచి కోరేటువంటిది. శాస్త్రం కూడా రాజు మంచికి, అదే దేశక్షేమాన్ని కోరేది శాస్త్రం. ఉత్పాతాలు వస్తాయి, ఉత్పాతాలను ఎలా ఆపాలి? కొన్ని నష్టాలు, తీవ్రమైన నష్టాలు, బహుళజన నష్టాలు, తుఫాన్లు కానీ భూకంపాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటి వల్ల జరిగేటువంటి ఉపద్రవాలు రాకుండా ఎలా సమాజాన్ని అంటే దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి చాలా రకాలైనటువంటి విధానాలు వాటికి సంబంధించినట్టు సంహితా భాగం చెప్తుంది. నువ్వు ఏ పని ఎప్పుడు చేస్తే మంచిదని ముహూర్త భాగం చెప్తుంది. వ్యక్తిగత జాతకానికి వెళ్ళినప్పుడు జాతక సంబంధమైనటువంటి వ్యక్తిగత జాతకాల విశ్లేషణకు వచ్చేసరికి ఆ జాతక సంబంధమైనటువంటి గ్రహభావాలు, గ్రహభావ సంహిత చెప్తుంది. వీటి ప్రకారం మనం ఫలితాలు చెప్తున్నప్పుడు ఒక్కదాన్ని నువ్వు గనక తీసుకొని దాని ప్రకారం అన్నీ జరుగుతున్నాయంటే, ఇవాళ ఒక ఆయన ఉన్నాడు చాలా పెద్ద ఆయన, పేరు ఎందుకులే కానివ్వండి, కేవలం గోచారం మీద ఆధారపడి అన్నీ చెప్పేస్తుంటాడు ఆయన. కానీ గోచారం మీద కూడా ఆధారపడి మాట్లాడినప్పుడు ఏ వ్యక్తికి ఏ గ్రహం అయితే ఇబ్బంది ఇచ్చిందో
ఆ గ్రహం మరల దానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఈ వ్యక్తికి ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమ ఆ మాట చెప్పనివ్వట్లేదా? అదే మీరు ఇందాక చెప్పింది ఆ వ్యక్తిగతమైంది యాడ్ అయిపోయి మనిషిలో భావాలు శాస్త్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరీ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే శాస్త్రి తప్పు కానీ శాస్త్రం తప్పు కాదు. శాస్త్రి తప్పు. శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు, బాగా చెప్పారు. శాస్త్రం తప్పు కాదు. శాస్త్రాన్ని వీళ్ళు విశ్లేషించేది విధానం తప్పు. ఓకే. వాళ్ళు దాన్ని ఏంటంటే దాని శాస్త్రంలో ఉన్నటువంటి కొన్నిటిని అడ్డం పెట్టుకుని వీళ్ళు వాళ్ళ యొక్క పరపతిని కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాధాన్యతను పెంచుకుని చేయడానికి ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నం తప్పితే శాస్త్రంని సత్యతమైన శాస్త్రానికి ఉపయుక్తమైనటువంటి శాస్త్రాన్ని మంచి కోరేటువంటి స్వభావంతో జరుగుతున్నటువంటి ఫలితాంశాలు కావు ఇవి. గురుగారు, ఇప్పుడు ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్గా మనం తీసుకుంటే ఏపీ ఎలక్షన్స్ మీద ఎవరి తాలూకా వ్యాఖ్యానాలు వాళ్ళవి, ఎవరి తాలూకా విశ్లేషణలు వాళ్ళవి. అసలు మీ దృష్టిలో, మీ దృక్పథంలో అసలు అక్కడ ఏం జరగబోతోంది? ఏంటే ఇద్దరు ఎవరి మట్టుకు వాళ్ళు చాలా గొప్పగా జరిగాయి ఎన్నికలు, ఓటింగ్ బ్రహ్మాండంగా జరిగింది, అది మా కోసం జరిగిన ఓటింగే, ఇంత పోల్ పర్సంటేజ్ పెరిగిందంటే అది మా అడ్వాంటేజ్ కోసమే అని ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి. అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్, సర్వేలు వేరేగా ఉన్నాయి. సర్వేలు వేరేగా చెప్తున్నారు ప్రాక్టికల్గా. శాస్త్రులు ఎలా ఉన్నారో సర్వే చేసేవాళ్ళు కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళుగానే ఉన్నారుగా. ఉన్నారు. బట్ పార్టీలు ఉన్నాయి, కొన్ని పార్టీలు వాళ్ళకి సర్వే అనుకూలంగా చెప్పించుకుంటున్నారు, ఇంకో పార్టీ వాళ్ళకు అనుకూలంగా సర్వే చేయించుకుంటున్నారు. ఎలా అయితే జ్యోతిష్యం చెప్తున్నారు, ఇప్పుడు ఉగాది ఫలితాలు చెప్తున్నామండి, బీజేపీ ఆఫీసులో కూర్చుంటే బీజేపీ అనుకూలమైన ఫలితం. అదే నేను మిమ్మల్ని అడగబోతున్నాను. అది ఇప్పుడు ఉగాది పంచాంగం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణంలో వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్న పండితులేమో అసలు బీజేపీకి అఖండ విజయం బ్రహ్మాండం అని చెప్తున్నారు. అలాగే ఇంకో పార్టీ ఆఫీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళకు అనువుగా చెప్తున్నారు. గ్రహాలు మారవు కదా, గ్రహస్థితులు మారవు, గోచారాలు మారవు, అన్నీ కామన్గా నడిచేవి. బట్ విశ్లేషణలు మాత్రం చాలా విభిన్నంగా ఒకదానితో ఒకటి పరస్పర వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాయి. దీన్ని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలండి? ముఖ్యంగా మీరు జరిగిన వరుసగా ఎన్నికలు గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి 83 ఎలక్షన్ దగ్గర నుంచి ఎప్పుడూ కూడా 2019 ఎన్నికలు తప్పితే ప్రతి ఎన్నికను ఏదో పార్టీతో కలిసే వెళ్ళింది. అవునండి. 1983లో సంజయ్ విచార్ మంచితో పొత్తు, తర్వాత కమ్యూనిస్టులు 84 ఎలక్షన్కి, ఆ తర్వాత వచ్చేసరికి బీజేపీ కమ్యూనిస్టులు అందరూ కలిసి, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కమ్యూనిస్టులు వచ్చి చేరారు. ఇలా ఎప్పుడూ కూడా బీజేపీ 2019లో తప్పితే ఒంటరిగా పోటీ చేయలేదు. ఏమిటి కారణం? దీని ప్రకారం మనం ఒక విశ్లేషణగా చూసుకుంటే ఈ చంద్రుడి యొక్క ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. చంద్రుడు ఉచ్ఛలో ఉండి వృషభ లగ్నం, వృషభ రాశి, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టని తటస్థించింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని గమనించుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్సీపీ ప్రారంభించినప్పుడు ఒక రకంగా ఏంటంటే సమాజం కోసం ఒక రకమైనటువంటి రైతులు, యువజనులు, శ్రామికులు వీళ్ళకి అనుకూలమైనటువంటి దానికోసం అని చెప్పేసి పార్టీని ప్రారంభించి మారిన రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ గారి యొక్క కుమారుడు ఆ పార్టీని తన యొక్క ప్రాబల్యంలోకి పూర్తిగా తీసుకోవడం జరిగింది. మొదటి ఎన్నికలు ఆయన ఇబ్బంది పడ్డాడు 2014లో, కానీ గెలిచినంత పనిచేశారు. రెండో ఎన్నికల్లో విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందారు. చంద్రబాబు గారు కనుక రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఉంటే తప్పితే రాష్ట్రం మళ్ళీ కొత్త రాజధాని కానీ కొత్త ప్రభుత్వం కానీ అక్కడ సుస్థిరమైనటువంటి పాలన కానీ సాధ్యపడదు అనే ఉద్దేశంతో అందరూ ఓటేసి ఆయన గెలిపించారు. ఆ తర్వాత ఆయన పరిపాలనా విధానంలో జనాలు నచ్చకపోయిన కారణం చేత ఆయన కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇంతవరకు జరిగిన కథ ఇది అనుకుందాం ఆంధ్రప్రదేశ్ పరంగా. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు జనసేనతోనూ, అలానే బీజేపీతోనూ. ఇక్కడ బీజేపీతో మనం తీసుకున్నప్పుడు బీజేపీ చాటు బలం, అలానే మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్రహ బలం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతక బలం, చంద్రబాబు గారి వ్యక్తిగత జాతక బలం, బీజేపీ అంటే వాళ్ళ సెంట్రల్ ఎలక్షన్ కూడా కలిసి తిరుగుతున్నాయి కానీ నరేంద్ర మోడీ గారి జాతక బలం, ఇవన్నిటి కూడా ఎంతో కొంత ఒక రకమైనటువంటి నైతికమైనటువంటి బలంగా చెప్పచ్చు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైనా సరే నేను ఒంటరిగా ఎదుర్కోగలను అనే ధైర్యంతో గత ఎన్నికల్లో ఆయన నిరూపించుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఒంటరిగానే పోటీ చేశారు. ఈ రెండింటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగిన రోజు ఆంధ్ర ప్రాంతాన్ని రేవతి నక్షత్రం సూచిస్తుందండి. వరాహమిహిరుడు చెప్పిన మన భౌగోళికంగా దేశాన్ని ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం మీద రేవతి నక్షత్ర ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పచ్చు.
ఆ రేవతి నక్షత్ర ప్రభావం అధికంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ వృషభ రాశిలో పెట్టింది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన పరిస్థితుల్లో వృషభ రాశిలో గురుడు ఉండగా, చంద్రుడు పుష్యమి కర్కాటకంలో ఉండగా, పునర్వసు పుష్యమిలో ఉండగా ఎన్నికలు జరిగింది 13వ తారీఖు ఈ రోజు. దీని ప్రకారం గమనించుకున్నట్లయితే 2 పార్టీలకి కూడా మీకు తృతీయ స్థానంలో ఎన్నికలు జరిగినాయి. వృషభ రాశికి సంబంధించిన తృతీయ స్థానం కర్కాటకంలో. ఈ తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసే రేవతి నక్షత్రంలో ఎవరికి అనుకూలతలు ఉన్నాయి, ఆ విధంగా అనుకూలతలు కొంత గమనించుకున్నట్లయితే కొంతవరకు వచ్చేసేసి రేవతి నక్షత్రానికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో శని వ్యయంలోను, అలానే గురుడు వచ్చేసేసి ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్ళాడు, లగ్న రాహు ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రాహుకు సంబంధించిన గ్రహదశలో ఉన్న వ్యక్తులు కొంత అధికారాన్ని పొందగలుగుతారు అని చెప్పచ్చు. ఎవరండి వాళ్ళు? రాహు ఇప్పుడు చంద్రబాబు గారికి కొంత రాహు మహర్దశ నడుస్తుంది, అది కొంత కారణం. తర్వాత వచ్చేసి రేవతి నక్షత్రం పేరుతో చూసుకుంటే చంద్రబాబు గారిది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు కొంతవరకు. ఓకే. ఆ తర్వాత గురుడు మారింది. మే 1వ తారీఖు గురుడు వృషభంలో ప్రవేశించాడు. అంతకుముందు మేషంలో ఉన్నాడు. మే 1వ తారీఖు తర్వాత రాజకీయంగా మీరంత గమనించకపోవచ్చు కానివ్వండి, రేపు ఫలితాలు వచ్చిన తర్వాత గమనిస్తే మే 1 వరకు జరిగినటువంటి రాజకీయ ఫలితాలు ఒక రకంగా ఉంటే, మే 1 అంటే దేశం మొత్తం ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, మే తర్వాత వచ్చేసేసి కొంత ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలుగా చెప్తాను నేను. మోడీ గారి జాతకానికి కానీ బీజేపీకి కానీ. కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఆ పార్టీకి సంబంధించినటువంటి నక్షత్రం కింద హస్తాన్ని తీసుకుంటాం. అదైనా బీజేపీ పార్టీకి సంబంధించిన నక్షత్రం కింద వచ్చేసి ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో గురుడు సప్తమంలోకి వెళ్ళి బీజేపీకి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అది కాకతాళీయంగా జరిగిందా, లేకుంటే వచ్చేసి వీళ్ళందరూ కలిసి ఏదో రకంగా తప్పని పరిస్థితుల్లో జరిగారా? కానీ విధి అనేది బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆ పార్టీతో కలిసిన కారణం చేత ఆ మంచి ఈ పార్టీ కూడా కొంత పొందగలిగింది అంటున్నాను నేను. ఏది? టీడీపీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు నా విశ్లేషణలో 175కి 110 వస్తాయి, 115 వస్తాయి, 130 వస్తాయి, 150 వస్తాయి అని నేను మాట్లాడిన. ఎందుకంటే దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలండి. ఒక ప్రతి కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్గా తీసుకోవాలి. 2, 3 అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు కాకుండా దానికి సంబంధించిన రెబల్స్ ఉంటారు, లేదు కొంత చోట్ల రెబల్స్ గెలిచిన ప్రాంతాలు ఉన్నాయి. అవన్నిటినీ విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళటం కోసం దానికి చాలా ఎక్సైజ్, ఆ డేటాలన్నీ కావాలి. ఇవన్నీ లేకుండా వచ్చేసి ఇన్ని సీట్లు వస్తాయి, ఒక సీటుతోనైనా సరే పార్టీ పవర్లోకి వచ్చి ఒక ఓటుతో గెలిచినట్టు. అవును. ఒక సీటు ఎక్కువ ఉండి అధికారంలోకి వచ్చినట్టు. ఆ విధమైనటువంటి అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార మార్పు అనేది తథ్యమని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఎలక్షన్లో అధికార మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇప్పుడు మీరు చెప్పిందే సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చెప్పారో అదే ఇప్పుడు సర్వేలన్నీ కూడా గవర్నమెంట్ మార్పు ఉన్నది. అండ్ టీడీపీకి జనసేన బీజేపీ ఈ కాంబినేషన్కి 101 అని కొంతమంది, 120 అని కొంతమంది, 135 వరకు కూడా చెప్తున్నారు. నేను చెప్పేదానికి నా శాస్త్ర ప్రకారం బృహత్ సంహిత గ్రంథంలో ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసి రేవతి నక్షత్రం ప్రభావం ఉంటుంది. రేవతి నక్షత్రాన్ని బట్టి ఆ రేవతి నక్షత్రానికి ఉండేటువంటి ఆ తత్కాలీనమైనటువంటి గ్రహగతులను బట్టి, ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులను బట్టి అక్కడ ఆంధ్ర ప్రాంతానికి ఉండేటువంటి మంచి చెడు చెప్పమని ఉంది. మనకు ఉగాది నాడు పంచాంగం చూస్తున్నాం. చూసేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఫలితం క్షేత్ర లగ్నం అని కడతాం. ఆ క్షేత్ర లగ్నానికి సంబంధించినటువంటి ఫలితాల్లో మార్పు అనేది తథ్యం అని చెప్పవచ్చు. అక్కడ అధికార మార్పు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారుతుంది అధికారం అనేది. కాకపోతే ఇక్కడ కొన్ని మీకు కొంత గతంలో జరిగింది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. 95, 94 ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు విపరీతమైన అవమానాలు పొందాడు లక్ష్మీపార్వతి గారి వల్ల. అది వచ్చేసేసి ఈయన ఏ పని చేసినా తప్పుపడటం, ఈయన కరెక్ట్ కాదనో, ఇలాంటి ప్రజలకు ఆ పరిస్థితుల్లో అవమానాలు భరించి ఆయన తప్పని పరిస్థితుల్లో ఆయనకి రామారావు గారికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని ఆయన ఆ పరిస్థితుల్లో ఆ నిర్ణయంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ కాగలిగారు. దాని ప్రకారం కూడా ఎందుకంటే అప్పుడు శని ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు అదే పరిస్థితిలో శని ఉన్నాడు. 30 ఏళ్ళకి శని ఒక స్థానాన్ని నుంచి అదే స్థానానికి వస్తాడు, మొత్తం ఆర్బిట్ని పూర్తి చేస్తాడు. అదే 12 రాశులు మారు. ఇప్పుడు కూడా గమనించండి, శని కుంభంలోకి వచ్చిన పరిస్థితుల్లో ఆయన జైలు పాలయ్యాడు, అవమానాలు పడాయి, కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా నిర్దిష్టమైన తీర్పు ఇవాళకి రాలేదు. ఇవన్నీ ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి శని యొక్క దుష్ప్రభావాన్ని ఇండికేట్ చేసింది.
శని మీకు ఏలినాటి శని ఎప్పుడు వచ్చినా గమనించండి, మొదట్లో మంచి చేస్తే చివరి వరకు ఇబ్బంది పెడతాడు, మొదట్లో దెబ్బ కొడితే ఇక యోగం చేసుకుంటూ వెళ్తాడు. ఆ పరిస్థితుల్లో ఆయన పేరు ప్రకారమే తీసుకుందాం. నా దగ్గర ఉన్నటువంటి ఆయన జన్మజాతకం ప్రకారం కూడా అది ఖచ్చితమైనటువంటి మీనరాశిలో పుట్టిన వ్యక్తి అని చెప్పొచ్చు ఆయన చంద్రబాబు గారు. ఇప్పుడు ఏంటంటే పుష్యమి నక్షత్రం అంటున్నారు. చాలామందికి ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే పుష్యమి నక్షత్రం అనేది ఆయన సర్టిఫికెట్ కోసం వేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. అందువల్ల ఏంటంటే అప్పుడు కొంచెం నెలలు అడ్జస్ట్ చేసి స్కూల్లో ఇప్పుడు స్కూల్లో వేసేటప్పుడు ఇప్పుడు ఏప్రిల్ నెలలోనో మనం జూన్లో జాయిన్ అవుతాం కానీ కొంతమంది జూనే వేసేస్తారు. అవును, 5 ఏళ్ళు వెనక్కో 4 ఏళ్ళు వెనక్కో వేసి, అంటే 10th చాలామంది కరెక్ట్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ని. అవును, సరిపోలేదు 10th ఎగ్జామ్ రాయాలని సరిపోలేదని డేట్ ఆఫ్ బర్త్ అప్పటి రోజుల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టిన పరిస్థితుల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనేటప్పటికీ సహజంగా డే టు టైం కూడా కరెక్ట్గా నోట్ చేయడానికి అందులో అంత ఆర్థిక పరంగా బలమైన కుటుంబం, అసలు అవేర్నెస్ కూడా తక్కువ. కాబట్టి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న జాతకం అదేంటంటే కొంతమంది వ్యక్తులకి చూపెట్టి దాని విధంగా కొన్ని పరిస్థితుల ప్రకారం జరిగినటువంటి కొన్ని స్థితిగతుల ప్రకారం అది కరెక్ట్ అని అనుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని నేను ఆయనకి అలిపిరి ఇన్సిడెంట్ కూడా ప్రెడిక్ట్ చేసింది, పెద్ద వ్యక్తులతో చేసింది. ఆయనకు ఒక గండం ఉందండి, ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నారు అని. అలానే ఆయన పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత మొన్న రీసెంట్గా కూడా కొంచెం ఇబ్బంది ఉందండి, ఆయనతోనే చెప్పాను నేనైతే. చంద్రబాబు నాయుడు బాగాలేదండి అని చెప్తే చేద్దాం ఏదో పరిహారం అంటే వినిపించుకోలేదు. తర్వాత వచ్చేసి ఇదంతా జరిగిన తర్వాత కొన్ని పరిహారాలు చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే గురుడు రాహు ఇద్దరు గురుచండాల యోగం నుంచి విడిపోయారో అదే రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు, మీరు గమనించండి. అవునండి. అందువల్ల జరిగిన దాంతో ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మనం వరుసగా తీసుకుంటే ఆ జాతకం మీద ఏ సంయోగాలు ఏ రకాలైనటువంటి ఫలితాలు ప్రభావం చూపెడుతున్నాయి, దాని ప్రకారం మనం విశ్లేషణ చేసింది అంతవరకు కరెక్ట్ అవుతుంది. సరే, ఇది మనం ఏదో ఊహిస్తున్నామని అనుకుందాం, ఆస్ట్రోలాజిక్. 4వ తారీఖు తర్వాత ఎవరికైనా తెలిసే విషయమే కాబట్టి గొడవలేదు. జూన్ 4 తర్వాత ఎలాగో అందరికీ కాదు, మీరు చాలా పరోక్షంగా లేదా అంటే డైరెక్ట్గా కాకుండా చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్తున్నారు. మీరు డైరెక్ట్గానే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉందన్న, కానీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కూడా బాగుందన్నాను. కానీ ఆ అంచనా వేయటంలో నేను తప్పాను, అది నేను ఒప్పుకుంటున్నాను. అది దానికి జరిగిన దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అప్పుడు దాంట్లో మిగతా అప్పటి వరకు కలిసిన బీజేపీతో విడిపోయారు చంద్రబాబు కావాలని చెప్పని. దాంతో ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో చంద్రుడికి ఎప్పుడు ఇంకొకరు సహాయకారి అవ్వాలి. చంద్రుడి ప్రభావం ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి, నీళ్ళే, కానీ దాన్ని వచ్చేసేసి ఏదో దాంట్లో పోస్తేగా నీళ్ళగా కనపడేది మనకి. అవునా, రూపం రాదు, దానికి అస్తిత్వం రాదు అసలు. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఏదన్నా కావాలంటే వాళ్ళు పెద్దోళ్ళో చిన్నోళ్ళు, సంజయ్ విజయార్ మంచి ఎంత పెద్ద పార్టీ చెప్పండి ఆ రోజుల్లో. అవును, అయినా ఆ పార్టీతో కలిసిన దానికి 83 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు. అదే మామూలుగా వచ్చారా? 2019లో మీరు గమనించారు, 83 కంటే 84 ఎక్కువ సీట్లు వచ్చినాయి. 2019లో ఏ పార్టీతో నాకు అక్కర్లేదు, నన్ను చూసి ఓటేయండి అన్నారు చంద్రబాబు గారు. 155 తీసేశారు, 151 తీసేశారు. అంతే కదా, ఆయనకున్న దాంట్లో 175 చోట్ల నేనే పోటీ చేశాను అన్నాడు ఆయన. అభ్యర్థులను పట్టించుకోకుండా నేను అభివృద్ధి చేశాను కాబట్టి ఓటేయండి అన్నారు. కానీ 150 చోట్ల రిజెక్ట్ చేసినట్టే ఆయన్ని. అవును. అంటే ఇక్కడ జనాల యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎందుకు మారుతాయి అంటే మన మీద ఉండేటువంటి గ్రహ ప్రభావం అనేది ఆ రకమైన ఆలోచనలు చేయిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతక రీత్యా ఎలా ఉన్నదండి? ఆయనది ఆరుద్ర నక్షత్రం, కన్యా లగ్నం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియంది, సోనియా గాంధీది జగన్మోహన్ రెడ్డి గారిది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఒకే తిథి, ఒకే నక్షత్రం. ఓకే, ఆరుద్ర లగ్నాలు వేరు. అంటే ఇక్కడ ఒకే నక్షత్రం ఒకటైనంత మాత్రం రాశి ఒకటైనంత కాదు, మన తెలుగు తిథులు ఉంటాయి కదా మార్గశిర మాసంలో, అదే రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు చాలా వరకు అదే నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టారు. ప్రతి తిథి నక్షత్రంతో కలుస్తుంది కదా. అవును, ఆమెది ఆరుద్ర నక్షత్రం, ఏంది వచ్చేసి ఆరుద్ర నక్షత్రం. ఓకే, ఇప్పటిదాకా లాభంలో ఉన్న గురుడు వ్యయంలోకి వెళ్ళాడు. సరే, ఆయనతో పాటు వాళ్ళ భార్య భారతమ్మ గారిది, ఆమె జాతకంలో ఆమెది వృషభ రాశి, మకర లగ్నం. వృషభంలో గురుడు గత సంవత్సరం వ్యయంలో ఉన్నాడు, ఇప్పుడు ఆమె రాశిలోకి వచ్చాడు. దీంట్లో ఏంటంటే రాజకీయాల్లో శని గురుడి ప్రభావం బలీయంగా ఉంటుంది, అలానే సూర్యుడి ప్రభావం బలీయంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? మేషంలో ఉన్నాడు 15 వరకు, ఉచ్చ స్థితి కదా, మేషంలో ఉచ్చలో ఉన్నాడు. మనకి రిజల్ట్ వచ్చే టైంకి ఈయన గురుడితో కలిసి వ్యయంలో ఉంటాడు. ఎన్నికల ఫలితాలు వచ్చే టైంకి 15వ తారీఖు నుంచి వ్యయంలోకి, గురుడు వ్యయంలోకి వచ్చేస్తాడు, గురుడితో పాటు రవి కూడా. అందువల్ల ఏంటంటే రవి గురువులు వ్యయంలో ఉన్నప్పుడు, కుజుడు మంచి పరిస్థితుల్లో లేనప్పుడు,
తర్వాత శని మంచి స్థితిగతుల్లో లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. శని ఇక్కడ మంచిగానే ఉన్నప్పటికి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో బుధ మహర్దశ నడుస్తుంది. బుధుల్లో బుధుడు అయిపోయి బుధుల్లో కేతువు, అంటే శని మహర్దశ లాస్ట్లో అధికారం వచ్చింది. లేదు కొంతమంది బుధుడు బుధాంతరంలో అధికారం పొందాడు, లగ్నాధిపతి తృతీయంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి లగ్న రాజ్యాధిపతి మంచి ధర్మకర్మాధిపయం బలమైన యోగం, అందుకని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అది వచ్చేసేసి బుధ మహర్దశ పూర్తిగా ఉంటుంది. తృతీయ బుధుడిని సహజంగా ఏం చదువుతాం, తృతీయ బుధుడు ద క్రూయల్ మెయిడ్ అంటాం. అంటే రాజకీయాల్లో బిట్రేయల్ అంటారు కదా, వెన్నుపోటుతాం. అలాంటి దానికి తృతీయంలో బుధుడు ఉండటం కారణం అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు గమనించండి, 2014లో కూడా ఆయనతో గెలిచిన వాళ్ళు చాలామంది తెలుగుదేశంలో మంత్రి పదవులు తీసుకున్నారు. అవును. ఇప్పుడు కూడా ఆయన ఎవరినైతే నమ్మి తన వ్యక్తుల కింద నిలబెట్టాడో వాళ్ళు కూడా చాలామంది ఆయనతో ఉండకపోవచ్చు. ఓకే. ఎందుకంటే తృతీయ బుధుడి లక్షణం అది. ఏ వ్యక్తికైనా తృతీయంలో బుధుడు ఉంటే వాళ్ళు నమ్మిన వాళ్ళు క్రూయల్ మేడ్ తన పని కింద పెట్టుకున్న వ్యక్తులు తను మోసం చేస్తారు. ఓకే. ఓకే. మన ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నాం సార్, రోజుకో గిన్నె చంకలో పెట్టుకొని వెళ్ళింది అనుకోండి, దొంగతనము ఇంకో పేరుతోనూ నష్టమే కదా. నష్టమే. అంటే ఇప్పుడు ఆయనది పర్మనెంట్ జాతకం అండి అది ఎలాగా? మిథున రాశి కన్యా లగ్నం. అలానే రాజ్యాల స్థానంలో చంద్రుడు అస్థిరమైన ఫలితాలు ఇస్తారు. అస్థిరమైన ఫలితాలు అంటే ఫ్లక్చువేట్ అయిపోతుంటాయి. 100% పూర్తిగా వచ్చేసి ఆయన ఇదే కంటిన్యూటీ లేనికుండా చంద్రుడు ఇచ్చినప్పుడు వరద వచ్చినట్టు వస్తారు, పోయినప్పుడు అన్నీ డ్రైన్ అవుతాయి అన్ని వైపుల నుంచి. ఇప్పుడు 175 151 అంటే అన్నీ వచ్చినట్టే కదా కదా. మరి 175 చోట్ల పోటీ చేస్తే 151 వాళ్ళు గెలిచారండి. అవును. 25 ఎంపీలో 22 వాళ్ళు గెలిచారండి. అంటే వరదే మొత్తం వరద పోటెత్తింది ఆయన వైపు. అవును. అనుకూలమైన ఫలితాలు. ప్రతికూలంగా వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి బంద్ పెడితే ఎటువంటి డ్రై అయిపోద్ది, ఎడారిలాగా అయిపోద్ది. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే మిథున రాశికి అంత అనుకూలమైన ఫలితాలు లేవు. సరే, మీరు అనుకున్న దాని ప్రకారం చంద్రబాబుది పుష్యమి నక్షత్రమే అనుకుందాం. ఇప్పుడు గోచారంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి. మీరు ఉగాది తర్వాత చాలా చోట్ల మీమ్స్ చూసుంటారు కదా, కర్కాటక రాశి సింహ రాశిని పోలుస్తూ అక్కడ 10 ఎకరాలు ఉందో కొనేద్దాం, ఇక్కడ 25 ఎకరాలు ఉందో కొనేద్దాం అన్నట్టు కర్కాటక రాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు వచ్చేసేమో అంటే 14 ఆదాయం 2 వ్యయం, 2 ఆదాయం సింహరాశికి, 14 వ్యయం, ఏదో రూపంలో ఖర్చు అవుతుంది. అంటే నేను ఇక్కడ ఏంటంటే గోచారం చూసేటప్పుడు రాజకీయంగా కొంత వ్యక్తులు చూసేటప్పుడు నామనక్షత్ర ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. అలా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం జరుగుతున్న ఫలితాలు కొంచెం వ్యక్తిగతమైనటువంటి ఫలితాల్లో కొంచెం ఇబ్బంది, ఆరోగ్యరీత్యా కానివ్వండి, గండరీత్యా కానీ చంద్రబాబు గారికి ఉందేమో కానీ రాజకీయంగా మటుకు ఆయన పురోగతిని సూచించే విధమైనటువంటి గ్రహస్థితి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ప్రజెంట్. అంటే ఇప్పుడు గండాలు ఏమైనా ఉన్నాయంటారా ఆయనకి? ఆరోగ్య భంగానికి కానీ ఇలాంటి ఆయుష్కారకంగా ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఓకే. ఆయుర్భంగానికి ఎందుకంటే మొదటిసారి వస్తే మొంగ అంటాం, ఏలినాటి శని. రెండోసారి అంటే పొంగ అంటాం. మూడోసారి అంటే మృత్యు అంటాం. అధికారం యోగం ఇచ్చి కొట్టేయచ్చు వ్యక్తికి. ఎందుకు అంటే నాకు రాజశేఖర రెడ్డి గారి టైంలో మీరు చెప్పింది నాకు గుర్తుంది. ఇవ్వకూడని పరిస్థితుల్లో యోగం నాకు గుర్తుంది. ఎందుకంటే ఆయన ఓడిపోతే మంచిదండి, టైం బాగోలేదని మీరు నాతో అన్నారు. బట్ ఆయనేమో థంపింగ్ మెజారిటీతో గెలిచారు అప్పుడు. ఇప్పుడు యోగం ఏం చేసింది? ఇప్పుడు అక్కడ కూడా చూడండి, అసలు విరుద్ధ భావాలు మన స్వభావాలు వీళ్ళతో పట్టలేదని విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిశారు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, రాజకీయంగా నిన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలో కంటెస్ట్ చేశారు, అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఎవరికి ఎక్కడ ఏం చెప్పలేని పరిస్థితి. ఎవరికి ఒక సిద్ధాంతాలు కానీ రాజకీయంగా వ్యక్తులకి ఎక్కడ ఏది అవకాశం ఉంటే అటు వెళ్ళిపోదామని ఆలోచన తప్పుతాయండి. వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి మెరుగైన ఫలితం వస్తే అక్కడికి వెళ్ళిపోదాం అంతే. అంతకుముందు ఎంపీగా కొన్ని కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎంపీగా ఉన్నవాళ్ళు సడన్గా వాళ్ళు వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం నుంచి అదే స్థానం నుంచి కంటిన్యూ చేసిన వాళ్ళు 3-4 ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా, ఎవరో ఎందుకు రాజు గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి ఒంగోలు, తర్వాత నసరావుపేట. అంటే బాగా పబ్లిసిటీ ఉన్న వ్యక్తి, చాలా ప్రముఖమైన వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు గారు. ఆయన గురించి చెప్పుకోవచ్చు మనం. ఆయనతో అయితే మీరు ఏ పార్టీ నుంచి అయినా కంటెస్ట్ చేయండి, వైఎస్ఆర్సీపీ నుంచి మీరు కంటెస్ట్ చేయదు, మీకు దానికి అనుకూలతలు లేవు అని చెప్పాను అప్పుడు ఎలక్షన్ ముందు. చెప్పారా? మన మా శర్మ గారని టాలీవుడ్ ఛానల్లో దాంట్లో ఆయన ఒక ఇంటర్వ్యూ కోసం వస్తే 1-to-1 కూర్చోబెట్టారండి మా శర్మ గారు. ఆయనతో అప్పుడు అన్న, మీకు ఉన్న దానికి లింక్ కలవదండి, ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి వచ్చేసి మీరు
కంటెస్ట్ చేయకపోయినా పర్లేదు కానీ దాని నుంచి అయితే మీరు వైఎస్ఆర్సీపీకి మీకు పొసగదు. అలానే కొంతమంది తెలుగుదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా మీకు దానికి పొసగదండి, మీరు మీ పార్టీకి వెళ్ళిపోండి అని చెప్పేసి సజెస్ట్ చేసినాం. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇంత నిర్దిష్టంగా ఇంత బలీయంగా చెప్తున్నారు మీరు, కానీ వేణుస్వామి గారు లాంటి చాలా సుప్రసిద్ధ జ్యోతిష్కుడు ఆయనేమో తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఎక్కడ తేడా వస్తున్నది సుధీ గారు? మీరు ఆయన గమనించండి, 2014లోనూ జగన్ ముఖ్యమంత్రి అన్నారు ఆయన, 2019లోనూ ముఖ్యమంత్రి అన్నారు ఆయన, 2024లోనూ ముఖ్యమంత్రి అన్నాడు, మళ్ళీ 2029లోనూ ఆయనే ముఖ్యమంత్రి. ఆయన మాట మార్చదు మనిషి, ఎప్పుడు ఒకే మాట మీద నిలబడతారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కాదండి, అలా మాట తప్పము మడమ తెప్పు అంటే ఎట్లాగే ఆస్ట్రాలజీ కదా ఇది. ఇక్కడ ఒకటండి, గ్రహస్థితులు మారిపోతాయి, గోచారాలు మారిపోతాయి, దేశకాలమాన పరిస్థితులు మారిపోతాయి మీరు చెప్పినట్టు. 2019లో ఆయన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆశీర్వచనం ఇచ్చారు. ఆయన వీడియో ఉంటుంది చూడండి, దాంట్లో దేశ రాజకీయాల్లో అత్యంత విలువైన స్థానం కలగాలి మీకు అని కోరుకుంటున్నానని చెప్పి ఆశీర్వచనం ఇచ్చాడు. రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు కావాలంటే వీడియోలు ఉంటాయి గమనించండి. దీన్ని బట్టి ఆయన శాస్త్రం చెప్తున్నాడా లేదంటే ఒక పార్టీకి ఆయన వ్యక్తిగతమైన అభిమతాన్ని, తన యొక్క ఇష్టాన్ని శాస్త్రం ద్వారా తెలియపరుస్తున్నారు. పీస్ఫుల్ థింకింగ్, అదేలేండి. తర్వాత ఇంకొక ఆయన టీవీఎల్ఎన్ నరసింహాచార్యులు గారు ఎవరో ఒక ఆయన అయితే ఏకంగా చంద్రబాబు గారి కుప్పంలో ఇన్ని వందల ఓట్లతో దారుణంగా ఓటమి పాలవుతారని చెప్పి ఆయన బాహాటంగా చెప్పి, అసలు నాలా చెప్పేవాడు ఇంకెవడు లేడు ఈ ప్రపంచంలో అని కూడా ఆయన ఛాలెంజ్ చేస్తున్నారండి. చెప్పటం ఏముందండి, నోటుకొచ్చిన మాట ఏదైనా మాట్లాడదు, దానికి ఏదైనా ఆధారమో దానికి ఒక రకమైన గణితమో ఏదైనా ఉంటే చూపెట్టమనండి. చర్చ చేసేటప్పుడు ఊరికే నేను నోటుకొచ్చిందలా మాట్లాడారంటే కాదు. ఇప్పుడు నేను మీతో ఇందాక విశ్లేషణలో ఇంత టైం పట్టినా పర్లేదని చెప్పని, ఈ గ్రహం ఈ నక్షత్రం ఈ ప్రాంతాన్ని ఇలా ప్రభావితం చేస్తుంది, అందువల్ల వచ్చేసేసి చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అన్నట్టు ఆయన కరెక్ట్గా ఆ రోజు మాట్లాడేటప్పుడు అపోజిషన్ క్యాండిడేట్ పేరు కూడా తెలిసి ఉండదు ఆయనకి. చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని ఆయన కోరుకున్నాడు కూడా ఆ మాట చెప్పాడు. బాలకృష్ణ ఓడిపోతాడు, ఓడిపోయేదాకా వస్తాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, ఆయన మాటలో వీడియో నేను కూడా చూశాను. అంతా ఇప్పుడు శాస్త్రం ఒకటండి, మేబీ రాజకీయంగా ఓడిపోవచ్చు, దాన్ని మనం కరెక్ట్గా దాని ప్రకారం మనం మాట్లాడేది కొంతవరకు ఇప్పటికి అప్రస్తుతం. కానీ ఏంటంటే దాన్ని చెప్పేటప్పుడు ఇప్పుడు అలా ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అక్కడ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద సిద్ధాంతిని ఇప్పుడు ఇందిరాగాంధీ కలుస్తానని వస్తే, అమ్మ నేను నిన్ను కలవను, నువ్వు నీతో ముఖం చూస్తూ మాట్లాడను, మధ్యలో ఒక తెరాడు కట్టించి తర్వాతలు ఇందిరాగాంధీ గారిని కూర్చోబెట్టి యువతలేని కూర్చొని ఆమెకు చెప్పాడు, నీ కొడుకు చనిపోతాడు, నిన్ను అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు, కానీ మళ్ళీ నీకు అధికారం వస్తుంది, చాలా గొప్ప పరిస్థితి మళ్ళీ తిరిగి పొందగలుగుతావు, ఈ పరిహారాలు చేయని చెప్పి తెలుగు సిద్ధాంతి నిజంగా పెద్దమాల్లాదే ఆయన ఉండాలి, ఇప్పుడు లేరులేండి, చనిపోయారు. అసలు నువ్వు విధవరాలివి కాబట్టి నీ మొహం చూడను. సరే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయనకున్న నియమాల్లో మనం దేన్నైనా సరే, ఇవాళ ఆ మాట అంటే ఆడవాళ్ళకి చాలా మంది కోపం వస్తుంది కాబట్టి నేను నిన్ను చూడనమ్మా, అదే అప్పుడున్న సామాజికమైన సంప్రదాయాలు అలా ఉన్నాయి సార్, నేను నీకు ఫలితం చెప్తాను కాబట్టి వచ్చేసి ఆమె కూర్చోబెట్టి తెరాడ్డు కట్టించి యువతలు తను కూర్చొని తను ప్రశ్నగా తీసుకున్నారు, ఇంకో రకంగా తీసుకుని ఆమె ఫలితాలు చెప్పాడు. సంజయ్ గాంధీ గారు అది కూడా విమాన ప్రమాదంలో నీ కొడుకు చనిపోతాడని చెప్పాడు. చనిపోతాడు కాబట్టి దానికి ఆ అబ్బాయిని కాపాడటానికి నేను పూజ చేసి రక్షిస్తాను, అది ఆయన కట్టండి, ఆ గండం తప్పుతుందని కూడా చెప్పాడు. అయితే కారణాల రీత్యా వాళ్ళు రాజీవ్ గాంధీ గారు పైలట్ అయిన కారణం చేత ఆ రక్ష రాజీవ్ గాంధీ గారికి కట్టారు. ఓకే, అది ఎందుకంటే విమానాలు తిరిగేది ఆయన కదా, ఈయనకేముందిలే అని చెప్పేసి ఆయనకి కట్టారు. అదే పుత్రగండం అంటే ఆయనకి అనుకున్నారు, పెద్ద కొడుకు విమాన ప్రమాదం అంటే ఆయన అప్పటికే పైలట్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అనుకున్నారు. ఆయన సేవ్ అయ్యాడు, సంజయ్ గాంధీ గారు చనిపోయాడు. అలా తర్వాత ఇందిరాగాంధీని జైల్లో వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ మార్చి ఇందిరా కాంగ్రెస్ స్థాపించి తను మళ్ళీ మొత్తం వచ్చేసి దేశం మొత్తం ఒక మంచి భారీ మెజార్టీతో గెలవగలిగారు కదా. అవును, ఇప్పుడు నార్మల్గానే యాస్ట్రాలజీ పోకడులు ఎలా ఉన్నాయంటే, ఈ హేతువాదులు ఎలాగైతే విమర్శిస్తారో, ఎలాగైతే అసలు మన అంటే హిందూ నమ్మకాలను కానీ హిందూ మతంలో ఉండే కొన్ని సంప్రదాయాల్లోనే కదా జ్యోతిష్యం కూడా ఒకటి హిందూ సమాజంలో, వాటిని వాళ్ళు ఏ విధంగా అయితే ప్రశ్నించి వాటిని ఎలాగైతే ఎదిరిస్తారో,
దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ జ్యోతిష్య పండితులు తాలూకా ప్రవచనాలు కానివ్వండి, లేకపోతే వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా అలాగే ఉంటున్నాయండి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న పాప పుట్టినప్పుడు, బాబో పుట్టినప్పుడు వెంటనే జాతకం అయ్యారుగా, టైం ఏదో తీసుకుంటారు కదండి, వెంటనే పుట్టిన వెంటనే 11 రోజులు మాట్లాడద్దంటాం కదా, మాట్లాడద్దు అంటారు కదా. బట్ వేణుస్వామి గారు వెంటనే వచ్చి చిరంజీవి గారి మనోరాల గురించి, క్లింకార గురించి వెంటనే మాట్లాడారు. నేను అనుకున్నాను ఇదేంటి, ఇది శాస్త్ర విరుద్ధం కదా, ఇలా చెప్పకూడదు కదా. మీరు ఖాళీ ఉంచట్లేదు, ఆయన కూడా అత్యుత్సాహం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకోటండి, ఇప్పుడు దేశకాల పరిస్థితుల ప్రకారం అంత టైము ఇవ్వట్లేదు. ఇంకొకటి, ఈ జ్యోతిష్యం పరంగా చూసుకుంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసుండొచ్చు. వేణుస్వామి గారి అంతకుముందు ఏం చేశారు, ఎలా వచ్చారు, ఇప్పుడు ఈ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావడానికి ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్ చేసినటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా నాకంటే ఎక్కువ మీకే తెలుసుండొచ్చు. ఎందుకంటే ఆయన ఎలా వచ్చారు అనే దాంట్లో ఇప్పుడు శాస్త్రపరంగా కూర్చొని ఒక 4 పండితులతో చర్చ చేయమనండి, చేయరు ఆయన. నాకేంటి ఇది అవసరం లేదు అంటే, ఒకటి ప్రతి వ్యక్తికి ఒక టైం నడుస్తుంది. కరెక్ట్. ఆ వ్యక్తి టైం నడిచేటప్పుడు కొన్ని తప్పులు కూడా అయిపోతాయి, ఓవర్లాప్ అయిపోయి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇవాళ మాట్లాడింది మీరు మాట్లాడుతున్నారు. 2014లో మీరు ఎందుకు మాట్లాడలేదు? 2014లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వేయలేదు ఆ రోజున? అవునండి. 19లో అయ్యాడు, 24లో అవుతాడు అంటున్నారు. సరే 29 కూడా ఆయనే అవుతాడు అంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను అఘోరా అని వచ్చాడు, జగన్ చనిపోయేంత వరకు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడని చెప్పి మాట్లాడారు, అన్ని ఛానల్లోనే వచ్చింది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి మాకు ఇంతే, మేము ఇలానే చెప్తాం, ఎందుకంటే మాకు భగవంతుడు మాతో మాట్లాడి చెప్తాడు అన్నట్టు చెప్తున్నారు. నిజమైతే అయ్యుండొచ్చాం, నేను కాదన్న కానివ్వండి. కానీ అంత గొప్ప వ్యక్తులైనటువంటి వ్యక్తులు నిజంగా ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడానికి తీసుకునే బాధ్యత, సమాజాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకుంటే కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుందిగా. ఉపయోగపడే శాస్త్రం కదా ఇది, ఆస్ట్రోలాజికల్ అంటారు కదా, మీరు ఇందాక చెప్పిన మాట కరెక్ట్, సూచిస్తుంది అది. దాన్ని బట్టి మన నడవడికను, మన మార్గాలను, లేకపోతే మన తాలూకా ప్రయత్నాలను వాటిని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకోవడమో లేకపోతే ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది. జ్యోతిశాస్త్రం పుట్టిన ఉద్దేశమేనండి. ఇవాళ మహాశివరాత్రి అంటున్నారు, ఒకే రోజు ఒకే మహాశివరాత్రి త్రయోదశితో కూడుకొని వచ్చింది, అమావాస్యతో కూడుకొని ఉంది. ఒకరోజు రాత్రి 11కి స్టార్ట్ అయింది, తర్వాత రోజు 12:30 వరకు ఉంది. 2 రాత్రులు అర్ధరాత్రి సమయంలో మహాశివరాత్రి గడియల్లో, ఏదైతే శివరాత్రి గడియలు ఉన్నాయో ఆ గడియల్లో మహాశివరాత్రి చతుర్దశే ఉంది. ఏ రోజు మహాశివరాత్రి నిర్ణయించడం కోసం జ్యోతిశాస్త్రం ఉపయోగపడుతుంది కాలాన్ని. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, ఓకే, మేము పుక్కిడి పురాణాలు లాంటి అబద్ధాలు చెప్పి బతుకుతున్నాం. ఇదే పరిస్థితుల్లో ఇంగ్లీష్ క్యాలెండర్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? జనవరి అంటే ఏంటి, ఫిబ్రవరి అంటే ఏంటి, ఫిబ్రవరిలో 28 రోజులు ఎందుకే ఉన్నాయి, మార్చ్ అంటే ఏంటి, ఏప్రిల్ అంటే ఏంటి, మే, జూన్, జూలై, ఆగస్టు రెండింటికి వచ్చేసి 31 రోజులు ఎందుకు పెట్టారు? జూలియస్ సీజర్కి పేరుతో జూలై పెట్టి 31 రోజులు పెట్టి, అగస్టిన్ ఆయనంత యోధుడు కాబట్టి ఆయన కోసం 31 రోజులని, అది ఫులిష్గా అనిపించట్లేదా మీకు క్యాలెండర్? మరి దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు ఇప్పటికీ? అంటే మనం చెప్తే, ఒక హిందువు చెప్తే, ఒక భారతీయుడు చెప్తే తప్పు, బ్రిటిషర్స్ లాంటి యూరోపియన్ చెప్పింది రైటా? వాళ్ళ క్యాలెండర్ ఏదన్నా ఒక లెక్క ఉందా? ఇవాళ ఆదివారం తర్వాత సోమవారం అంటారు, నేను లెక్కేసి చూపెట్టగలుగుతా. సూర్యోదయం నుంచి 25వ హోర ఏదైతే ఆ హోరాధిపతి ఆ వారాధిపతి అవుతాడు. ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు రావాలి, వాళ్ళని లెక్కేసి చెప్పమనండి. సండే తర్వాత మండే ఎందుకు రావాలి? మండే ఏదైనా లాజిక్ ఉంది అక్కడ? నక్షత్రం ఉంది, 24 గంటలు ఉంటుంది ఒక నక్షత్రం. దీర్ఘ నక్షత్రాలు 26 గంటలు ఉంటాయి, హస్వ నక్షత్రాలు 22 గంటలే ఉంటాయి. ఈ నక్షత్ర గణన దాంట్లో త్యాజ్యం ఏదంటే వర్జ్యం అంటున్నాం అదేంటి, ఓ రాహుకాలం ఏంటి, ప్రతి దానికి ఒక గణితం ఉంది. ఆ గణితంతో మేము ప్రతిదాన్ని నిరూపిస్తాం. ఇవాళ నక్షత్రం ఏమిటనేది ఆకాశం చూసి నక్షత్రం చెప్తాం మేము. ఆకాశం చూసి వాళ్ళ డేట్ ఏంటో మీరు చెప్పగలరా? దానికి ఏదైనా బేస్ ఉందా? సరే మీరు చెప్పిన దానికి బేస్ లేని దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ ఇదిరా బేసు, ఇది నీ యొక్క పుట్టుకిది, నీకు ఆధారం ఇది అని చెప్పి ప్రతిదానికి ఆధారంతో నిరూపించగలిగింది నిరూపించి చూపెడుతుంటే వినమంటే మూర్ఖత్వం కాక ఏమన్నా? కాదు అయ్యా, మీరు ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇందాక నేను అన్నమాటే, ఇప్పుడు ఈ హిందూ సంప్రదాయంలో ఉండే జ్యోతిష శాస్త్రం ఏదైతే ఉందో అది చాలా గొప్పది, వెలకట్టలేనిది, దానికి ఒక బేస్ ఉన్నది, మహానుభావులు కనిపెట్టారు.
యాస్ట్రానమీలు గట్ట టెలిస్కోపులు లేని రోజుల్లోనే అన్ని కనుక్కుని ఈ సైన్స్ని డెవలప్ చేశారు కదా మన యాన్సిస్టర్స్ అందరూ, ఆర్యభట్టారకుడు, వరాహమిహిరుడు ఇలాంటి వాళ్ళందరూ. బట్ రాను ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగానే మాట తప్పం, మేము ప్రతి ఎన్నికల్లోని ఇతనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నప్పుడు అవన్నీ హాస్యాస్పదంగా ఉండి వీళ్ళు ఎంతకు అమ్ముడుపోయారు, ఎంతకి కొనుక్కోబడ్డారు, ఎవరికెవరు ప్రతి పార్టీ ఆఫీసులోని ఉగాది నాడు పంచాంగ శ్రవణం వాళ్ళకే అద్భుతంగా ఉంటుంది, వాళ్ళే ఇంకా ఎత్తిరిల్లి వాళ్ళే చాలా గొప్పగా ఇలాంటి మాట్లాడుతుంటే మరి జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం పోదా అండి? నమ్మకం పోదా అంటే ఇప్పుడు అందరూ తక్కుమాళ్ళు ఇప్పుడు మమ్మల్ని తప్పు పడుతున్నారు ఎవరైతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళను, మీరు కూడా వాళ్ళని ఒకసారి తప్పు చేశారు, ఫలితం తప్పు వచ్చింది, దానికి ఏదన్నా వచ్చేసి అలాంటి ఉద్దేశం ఉందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని బయటపెట్టే ప్రయత్నం, లేకుంటే వచ్చేసి దాన్ని ఆ వ్యక్తి కానీ ఇలాంటి సొంత అయినటువంటి ఆలోచనలతో శాస్త్రాన్ని వాడుకునే వ్యక్తుల్ని కొంచెం దూరం పెట్టే, సమాజానికి దూరంగా ఉంచే విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే కొంత ఉపయోగం ఉండొచ్చేమో. ఇంకొకటి ఇందాక మీరు అన్నారు దీంట్లోనే వచ్చేసి దీనికి క్యాలిక్యులేషన్ ఇది ఏదైనా సరే భవనం పునాది లేకుండా నిలబడుతుందా? నిలబడదు. ఇవాళ సమాజం సైన్స్ అది, ఇవాళ పునాది లేని సమాజం. ఎందుకంటే ఏది బేస్తో మాట్లాడలే ఎవరు, జ్యోతిష్యులు కావచ్చు, వేరే ఇంకెవరన్నా కావచ్చు, ఏది వాళ్ళకి ఏం బేస్ ఏం అక్కర్లేదు, వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అవసరం లేదు, మీడియాకు కూడా అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదో ఒకటి ఆ సమయానికి కొంచెం క్రేజీగా ఉండాలి, నలుగురికి ఏదో రకంగా అట్రాక్టివ్ సబ్జెక్ట్ని మనం వాళ్ళకి పంపిణీ చేయాలి, సంచలనం ఏదో ఒకటి ప్రతిదీ ఒక ట్రెండింగ్గా క్రియేట్ చేయాలి. దానికి ఏమిటి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన దాన్ని సబ్జెక్ట్ని ఆసరా చేసుకొని మాట్లాడుతున్నారు. మాట్లాడే దాంట్లో కనీసం ఇప్పుడు మీలాగా కొంత జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సాధ్యమైనంత వరకు రాకుండానే అవాయిడ్ చేస్తారు. ఓ జ్యోతిష పరిజ్ఞానం ఉన్నవాడు ఎదుర్కొంటూ అసలు మాట్లాడరాళ్ళు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి ఆల్రెడీ ఇన్ని వేల మంది ఇంత వేలు ఇచ్చుకుంటూ దగ్గరకు వస్తున్నారని మాట్లాడతారు. అవునండి. ఇప్పుడు వేణుస్వామి గారే ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు, చాలామంది ఆయన దగ్గరికి పూజలు, హోమాలు, పునస్కారాలు అన్నీ చేసుకుంటున్నప్పుడు ఆయన డైరెక్ట్గా నేను నాన్ వెజ్ కూడా తింటాను, లాంటి ఇలా చేస్తాను. దీంట్లో ఇక్కడండి పూజలో నాన్ వెజ్ తినకూడదని ఎక్కడా లేదు. యాజ్ఞవల్క శాఖ ప్రకారం యాజ్ఞవల్కుడికి తైత్తరీయ పక్షుల మాంసంతో అన్నప్రాసన చేసేటప్పుడు కూడా తైత్తరీయ పక్షుల మాంసంతో అన్నప్రాసన చేయమని కూడా ఉంది వేదకాలంలో. ఎందుకు అంటే యాజ్ఞవల్క మహర్షి గురుదక్షిణ కింద తను నేర్చుకున్న విద్యను మొత్తాన్ని వామితి ద్వారా చేసుకుంటే ఆ వామితిని తైత్తరీయ పక్షులు తిన్నాయట, అందుకని తైత్తరీయ శాఖ అని పేరు దాని ప్రకారం. అయితే 3-4 రకాలు ఉన్నాయి ఈ వామాచారం పూజా విధానంలో. పంచమకారాలతో చేసేది వామాచారం, ఇంకొకటి వచ్చేసేసి దక్షిణాచారం, తర్వాత కౌలాచారం, సమయాచారం, ఇలా ఉన్నాయి. దీంట్లో దక్షిణాచారం కొంచెం ఆలస్యమైన మనకు పురుషార్థ సాధనలో దానికి అందరూ కూడా అనుసరించదగింది. మీరు గమనిస్తే ఆదిశంకరులు కూడా మన యొక్క వేద సంబంధించిన దాంట్లో నిర్ణయించిన జీవన విధానంలో లలితా సహస్రనామానికి భాష్యం ఆయన రాయనివ్వలేదు. ఏమిటంటే అది కౌల సాంప్రదాయం సంబంధించిన విద్య. ఆయన కాదని లేదు కానీ అది కౌల సాంప్రదాయం, కౌలాచార దాంట్లో కౌలం అనే మాట చాలా సందర్భాల్లో వస్తాయి. విష్ణు సహస్రనామానికి భాష్యం రాశాడు. విష్ణు సహస్రనామానికి భాష్యం ఏంటంటే అది ఏంటంటే వేదాచారం ప్రకారం వేదవ్యాసుడు ప్రోక్తమైనటువంటి గ్రంథంలోంది భీష్ముడి ముఖంగా వచ్చినటువంటిది కింద దానికి భాష్యం రాసి దాని గురించి ఆయన చాలా ప్రచారం చేసి దాని గురించి విష్ణు సహస్రనామం అంటే నీకు చివరికి ఏంటంటే ఏం కావాలి పురుషార్థంలో మోక్షం, ఆ మోక్షానికి ఏమిటి ధర్మ అర్థ కామ మోక్షాలు ఏ విధంగా సాధించాలి, అలానే ఒక రాజు ఏ విధంగా పరిపాలన చేయాలి, ఒక పరిపాలన ఇచ్చేటువంటి వ్యక్తి రాజ్యంలో తను ఏ విధంగా బాధ్యత మెలగాలి, ఇలా చాలా రకాలైనటువంటి విశ్లేషణలు ఆయన చేశాడు. అది ఒక నిర్దిష్టమైన జీవితం గడపాల్సిన అనుకున్నోడికి అవసరం. ఎలాగలో బతికేద్దాం గొప్పగా నేనున్నాను అనుకుంటే తనకు తాను సంబంధించిన సొసైటీ కానీ ఇవేమీ నాకు ప్రామాణికం కాదు, నాకు నేనే ప్రామాణికం అనుకున్నోడికి ఇవేం అవసరం లేదు. ఎంత సంపాదించాము లేదంటే ఏ రకంగా నేనున్నాను అనేదే ప్రామాణికం. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం లాంటి వచ్చేసి ఒకటి మనం విశ్లేషణ చేస్తే మనకి ఒక రకంగా తక్కువ చేసుకున్నట్లు లాంటి వచ్చేసి అనవసరమైన దాంట్లో మనం తలదూర్చినట్టు. అదే ఇప్పుడు సమాజంగా దీనికి ఇది అవసరం, ఈ సమయంలో ఈ రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఏ వ్యక్తివైనా ప్రెడిక్షన్స్ పోవని నేను అన్నాను. ఎందుకంటే మనం దాన్ని ఎక్కడో ఒక చోట, ఎందుకంటే ఇన్ని రకాల భావనలు ఉన్నాయి. కేవలం 9 గ్రహాలు 12 రాసులు 27 నక్షత్రాల ఆధారం చేసుకొని మనం ఫలితాలు చెప్పాలి. ఆ సమయంలో మనకు స్ఫురించడానికి కూడా ఏదో శక్తి ప్రేరేపించాలి. ఆ ప్రేరేపించే శక్తిని మీరు ఒక రకమైనటువంటి దైవిక శక్తిని ఆరాధిస్తే ఆ దైవిక శక్తి ప్రేరేపించే సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది.
అలానే ఈ క్షుద్ర పూజల్లోనూ లేకుంటే ఒక రకమైనటువంటి వామాచారం, ఒక రకమైనటువంటి కౌలాచారంలో చేసేటువంటి పూజా విధానాల వల్ల అది ఒక చోట రావణాసురుడు కూడా గొప్ప శివభక్తుడే, కానీ పతనమయ్యాడు. కారణం ఏమిటి? ఎక్కడో తప్పుదారిలోకి తీసుకెళ్ళింది. శివభక్తులు ఆయన శంకిస్తామా? ఆయన పూజను తప్పుపడతామా? వాళ్ళు చేసే మహాన్యాసం మొత్తం రావణాసురుడు చెప్పిందే మనకి. నా శివమర్చేత అనే దాంట్లో, నరుద్రోధనమర్చేత అనే దాంట్లో శివుడు పూజించాలని మనం శివుడిగా మారాలి. అది ఎలా మారుతాం అనేది రావణాసురుడు చెప్పిన రావణ సంహితలో ఉంటుంది. కాకపోతే దాంట్లో మంచి తీసుకోండి, తొందరగా ఫలితం రావాలని చెప్పని అమ్మవారికి ఉగ్రత్వం ఇస్తే ఆమె దాన్ని ఏదో రోజు నీ మీద కూడా ఉగ్రత్వం తిప్పి పంపవచ్చు. రోజు నువ్వు కొన్ని చేయాలండి నిర్దిష్టంగా జీవన విధానంలో చేసుకుంటూ వెళ్తావు. ఏదో ఒక రోజు నీ వల్ల ఆ పూజో లేదంటే ఆ రోజు చేయాల్సిన విధో తప్పింది, అది రోజు దానికి నువ్వు బాధ్యుడు అవ్వాల్సి వస్తే నువ్వు దాని గురించి ఇబ్బంది పడాల్సి వస్తుంది. దక్షిణాచరణలో ప్రమాదం లేదు, ఎందుకంటే నువ్వు చేసేది చెయ్యి. ఇప్పుడు సంధ్యావందనం చేస్తున్నావు అండి, గాయత్రి చేస్తాం, ఒకరోజు ఏదైనా పని ఉండి చేయలేకపోయాం, తర్వాత రోజు కూర్చొని 2 మాలలు చేయొచ్చు, 2000 చేయొచ్చు జపం. కానీ కౌలాచారంలో కానీ వామాచారంలో అదేం లేదు, నిర్దిష్టంగా అది అలా చేయాలి, అంత చేయాలంటే అంతే చేయాలి. ఒకటి తక్కువ చేసినా ఒకటి ఎక్కువ చేసినా మధ్యలో ఏదైనా అటు ఇటు జరిగినా దాంతో ప్రమాదం. అంటే ఇవాళ రోజున జనాలు కూడా ఏంటంటే నాకు వెంటనే విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కావాలని అడుగుతున్నారు. దానికోసం వీళ్ళేదో డబ్బులు తీసుకొని చేస్తున్నారు. చేసే దాంట్లో అప్పటికి తాత్కాలికంగా ఉపయోగపడిన భవిష్యత్తులో అది చాలా పతనాన్ని ఇస్తుంది. మీకు కొంతమంది వ్యక్తిగత జీవితాలు తెలుసో లేదో కానివ్వండి, వాళ్ళు దానివల్ల విపరీత ఫలితాలు పొందుతున్నారు కూడా కొంతమంది. ఇప్పుడు ఆ క్షణంలో వాళ్ళకంట విపరీతమైన పేరు వచ్చింది, మళ్ళీ వెంటనే వాళ్ళకి పతనం వచ్చింది, నిలబడదు అది. ఎందుకంటే ఒక్కసారి కర్పూరం వెలిగించామండి, చివరిలో అది ఆ వెలిగి ఆరిపోతుంది. కానీ దీపం పూజ మొదలెట్టినప్పుడు వెలిగించినటువంటి దీపం ఏదైతే ఉందో పూజ పూర్తయ్యి ఆ రోజంతా ఉంటుంది, తర్వాత రోజుకు కూడా ఉంటాయి కొన్ని చోట్ల పూజ. అది మీకు పూజ అనేది దీపారాధనతో కూడుకున్న పూజ కావాలా, కర్పూర దీపంతో కూడుకున్న పూజ కావాలా నిర్ణయించుకునేది మీరు అవుతున్నారు. బాధ్యత లేదు, గురువుగా ఉన్న స్థానంలో ఉండేవాళ్ళు అది చెప్పటం లేదు. అక్కడ ప్రాబ్లం వస్తున్నదండి. నీకెందుకు, నేను ఈ పూజ చేస్తాను, నేను లక్షలు ఇచ్చే నీకెందుకు, నేను చిటికలో చేసేస్తాను నీకు చూడు అని చెప్పని 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత నీకు ఎంత యోగం వస్తుంది చూడు అనేది తాత్కాలికంగా ఉండేది ఏం లేదు. గ్రహాలకి మీరు ఇచ్చే ప్రభావాన్ని ఏంటంటే దాన్ని కొన్ని గ్రహాలు నిద్రపుచ్చాలి, కొన్ని గ్రహాలు నిద్ర లేపాలి, కొన్ని గ్రహాలు సుప్తావస్థలో అంటే వాళ్ళు ఏం అర్ధచేతన అవస్థ అంటాం దాంట్లో ఉంచాలి. దానికి పరిహారాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు ఒక గండం ఉంది, లేదంటే నాకే ఒక గండం ఉంది, ఒక గ్రహం వల్ల ఇబ్బంది ఉంది, ఆ గ్రహాన్ని కొన్నాళ్ళు తాత్కాలికంగా నిద్రపుచ్చవచ్చు. ఓకే, పరిహారాలు అవే చేసేది. దానికోసం ఏ గ్రహాన్ని అయితే మనం కావాల్సిన గ్రహాన్ని, ఇప్పుడు వాళ్ళకి అవసరమైంది కీర్తి ప్రతిష్టలు కావాలి, ఆ గ్రహాన్ని బాగా బలీయం చేసి నిద్ర లేపాం, బాగా దానికి బలం ఇచ్చాం. ఆ బలంతో ఏం జరుగుతుంది, ఆ గ్రహం కావాల్సిన దానికంటే 2 అంతలు ఎక్కువ చేసింది, మళ్ళీ అక్కడి నుంచి 5 అంతల కిందకు పడిపోతున్నారు, లేదంటే బ్రస్ట్లు అవుతున్నారు. అవును, బట్ ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆ సక్సెస్నే ఎంజాయ్ చేస్తున్నారు, ఆఫ్టర్ మ్యాథ్ పర్యవసానాల గురించి ఆలోచించట్లేదండి. ఇప్పుడు ఇలా చేసిన కొంతమంది శారీరకంగా ఎంత ఇబ్బంది పడ్డారో, ఆరోగ్యరీత్యా ఎంత ఇబ్బంది పడ్డారో మీరు విశ్లేషణ చేసుకొని చూడండి. తాత్కాలికంగా వాళ్ళకి ఆ కీర్తి కోసమో లేదంటే ఆ విపరీతమైన ఫేమ్ కోసమో చేసినటువంటి పని అతి తక్కువ కాలంలో వాళ్ళని ఎంత భ్రష్టలుగా చేసిందో చూడండి సమాజం. అదే నాకు తెలుసండి మీరు ఎవరి గురించి చెప్తున్నారో, మా పేర్లు ఇక్కడ అనవసరం కానీ. బట్ మీరు మా స్టూడియోకి వచ్చి ఈ సందర్భంగా మంచి వ్యాఖ్యానం, సహేతుకమైనది, నిర్మాణాత్మకంగా, శాస్త్రబద్ధంగా, శాస్త్రీయంగా చెప్పినందుకు మాత్రం నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీరు ఇచ్చింది ఏదో వీళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారన్న పాయింట్ కాదు, కానీ దాని వెనకాతలు ఉన్న సైన్స్ ఏంటి అన్నది మీరు చాలా బాగా ఎన్లైటన్ చేశారు మా ఆడియన్స్ కోసం అని చెప్పి. చాలా థ్యాంక్స్ కృష్ణసుధి గారు. అది ఆయన వివరణాత్మక విశ్లేషణ అంటారు వీటిని. ఊరికే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా కాకుండా ఇది ఎందుకు ఇలాగా, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు దీన్ని బట్టి ఫలితాలు ఎలాగుంటాయి అనే ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయాత్మకమైన వివరణ విశ్లేషణ ఇచ్చిన కృష్ణసుధి గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.